గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎల్విసిసి రెడ్ వర్సెస్ బ్లూ మ్యాచ్. బ్లూ టీము టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇది డైలీ మ్యాచెస్ 68 20 ఓవర్స్ మ్యాచ్. మొదటి బాల్ ఆబిద్ నుంచి బౌలింగ్, బ్యాటింగ్లో సునీల్. మొదటి బాల్ డాట్ బాల్. నాన్ స్ట్రైక్లో నవీన్. ఈరోజు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ప్లేయర్స్ హబీబ్ అండ్ హఫీజ్, ఇద్దరు హెచ్లే. అభిద్ అన్న మంచి బౌలింగ్ వేస్తున్నాడు అండ్ సునీల్ అన్న మంచి షాట్కు ప్రయత్నం. రాజు అక్కడ ఫీలింగ్ ఆపుతాడా? బా గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ రాజు, బట్ బంతి అయితే బౌండరీ చేరుకుంది. ఎఫర్ట్ని మనం మెచ్చుకోవాల్సిందే. చక్కటి బౌలింగ్ వేస్తున్న ఆబిదన్నని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా 4 తరలించాడు. అండ్ అగైన్ 4కి అవకాశం ఉంది. రవి బ్రో పట్టాడు కానీ చిన్న మిస్ఫీల్డ్, సో కనుక 2D లభిస్తుంది. దీంతో 2 పరుగులు సునాయాసంగా సునీల్ అన్న తన జేబులో వేసుకుంటాడు. గ్రేట్ షాట్, సూపర్ షాట్ అండ్ ఓవర్లో చివరి బంతి. గుడ్ డిఫెన్స్ బై సునీల్ అన్న. ఏంటో సునీల్ అన్న 100 స్ట్రైక్ రేట్ ఆడే బ్యాట్స్మెన్ ఇవాళ విరుచుకు పడుతున్నాడు. ఏమైంది? బౌలింగ్లోకి కెప్టెన్ హఫీజ్ వచ్చేసాడు. మంచి అనుభవం నాటుగాడు. 418 మ్యాచెస్, 470 వికెట్స్, 6.7 ఎకానమీ. అతని కెరీర్ బెస్ట్ 7 పరుగులు ఇచ్చి 5 వికెట్లు అండ్ లాస్ట్ 5 ఇన్నింగ్స్లో 10 వికెట్స్. చాలా చక్కటి బౌలింగ్ వేస్తాడు హఫీజ్. టాస్ బాల్, లవ్ఫుల్ టాస్ అండ్ హఫీజ్కు వికెట్స్ దక్కే అవకాశం ఏంటంటే మోస్ట్ బ్యాటర్స్ అవుట్ ప్లేయింగ్ పంచ్ అంట. లెట్స్ సీ what will happen. స్లోర్ 1 క్యాచ్కి అవకాశం లేదు. బంతి అయితే జయన్న చేతుల్లో డీప్ పాయింట్ మీద, షార్ట్ పాయింట్ మీద. గుడ్ షాట్, క్షమించాలి ఈ బాల్ రికార్డ్ చేయలేదు. సూపర్ షాట్ బై సునీల్ అన్న. ఏంటో స్ట్రైక్ రేట్ పెంచుతున్నాడు ఈ మ్యాచ్. ఫ్లిక్ షాట్, 4కి అవకాశం లేదు బట్ 2D అయితే లభిస్తుంది. వికెట్ల మధ్య చాకచక్యంగా 2 పరుగులు తీసుకున్నారు ఈ ఇద్దరు బ్యాటర్స్. గ్రేట్ షాట్ అండి, ఎక్స్ట్రాడనరీ షాట్. డీప్ పాయింట్ మీదుగా కట్ షాట్ని బలవంతంగా బాదాడు. ఓవర్లో చివరి బంతి అండ్ వైడ్ డెలివరీ. చాలా దూకుడుగా ఆడుతున్నాడండి సునీల్ అన్న. కేవలం 9 బంతుల్లో 20 పరుగులు చేశాడు. సూపర్ షాట్ అగైన్. స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని బాదాడట్టే. ఇంతటితో లెగ్ క్యూ బ్లూ 2 ఓవర్లు ముగిసేసరికి 26 పరుగులు చేసి వికెట్ అయితే కోల్పోలేదు. అండ్ ఓపెనర్స్ సునీల్ బీబియన్ 10 బంతుల్లో కేవలం 10 బంతుల్లో 24 పరుగులు, అందులో 5 బౌండరీలు. కానీ నవీన్ మాత్రం ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు, కేవలం 1 పరుగే. ఎందుకంటే అతనికి స్ట్రైకింగ్ ఇవ్వలేదు సునీల్ అన్న. థర్డ్ ఓవర్ వేయడానికి వచ్చాడు
ఆబిదన్న. షాట్కు ప్రయత్నం, సింగిల్ అయితే లభిస్తుంది. పుచ్చకాయని కోసినట్టు కోసాడు నవీన దాన్ని. ఫీల్డ్ ప్లేస్మెంట్స్లో చేంజెస్ జరిగినాయి, అయినప్పటికీ నేను తగ్గను అంటున్నాడు సునీల్ అన్న. గుడ్ బాల్ ఫ్రమ్ ఆబిద్ అన్న. వా, సూపర్ బాల్ అగైన్, గుడ్ లెంత్. Great shot, straight to the long on, and 6. దంచి పరేసాడు బ్యాట్స్మెన్. ఏంటి సునీల్ అన్నకి చెప్పినటువంటి ఏమైనా జరిగినాయా ఇక్కడ కెప్టెన్ అని చెప్పాడా? ఇంత స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు, కేవలం 13 బంతుల్లో 30 పరుగులు. షాట్కు ప్రయత్నం మళ్ళీ, క్యాచ్ డ్రాప్. ఈ బ్యాట్స్మెన్కి వచ్చే లైఫ్లో ఎవరికి రావు. అది కొంచెం వర్స్ట్ ఫీలింగ్ అనే చెప్పాలి కీపర్ నుంచి. అండ్ గమనించాలి, ఈ బ్యాట్స్మెన్కి వచ్చే లైఫ్లో ఎవరికి రావు. లా బాల్ సూపర్ షాట్ అగైన్. బంతి 6 4? 4. బౌలింగ్లో మార్పు, యంగ్స్టర్ అండ్ లోకల్ బాయ్ పూజేష్. ఇట్స్ డాట్. గుడ్ బాల్, యార్కర్ అండి. సూపర్ బాల్ అగైన్. పూజీ చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు ఇవాళ. తనకి కొత్త రోల్ పవర్ ప్లేలో వచ్చింది. మామూలుగా డెత్లో వేస్తుంటాడు మిడిల్ ఓవర్స్లో. షాట్కు ప్రయత్నం, మ్యాన్ కీపర్ వదిలేశాడు కనుక బంతి బౌండరీ చేరుతుంది. ఇట్స్ 4. కీపింగ్లో మార్పు జరిగింది. కీపరే నాకు కీపింగ్ వద్దని వదిలేసుకుని వెళ్ళిపోయాడు. బ్యాడ్ లక్ ఫర్ పూజీ అండ్ ఇట్స్ డాట్ అగైన్. బ్యాట్స్మెన్ కాస్త తడబడుతున్నాడు. కీపర్ క్యాచ్. షాట్కు ప్రయత్నం చేశాడు, బంతి బ్యాట్కు తగిలి కీపర్ చేతిలో పడింది. ఇట్స్ అన్ అవుట్. లేక్ వ్యూ బ్లూ తన తొలి వికెట్ కోల్పోయే సమయానికి 41 పరుగులు చేసింది. అండ్ 3.4 ఓవర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా 2 బాల్స్ ఉన్నాయి 4 ఓవర్స్ అవ్వడానికి. క్షమించాలి, లాస్ట్ బాల్. 3.5 బాల్స్ అయ్యాయి. పూజేష్ తన టీంకు బ్రేక్ త్రూ అందించాడు. బౌలింగ్లో శ్రీనివాసులు అన్న అండ్ తొలి బంతే 4 పోయే అవకాశం లేదు. 2 పరుగులు అయితే సునాయాసంగా తీసేశారు లెగ్ క్యూ బ్లూ. అండ్ కామెంటరీలోకి ఇప్పుడే వచ్చేసాడు మన వార్. కమన్ అన్వర్, లెట్స్ స్పీక్ సమ్ వర్డ్స్.
కాదు చెప్పమా. చక్కటి టాస్ బాల్ని డిఫెండ్ చేసిన సునీల్ అన్న సింగిల్గా మలిచాడు దాన్ని. చూద్దాం తన ఫస్ట్ బాల్ ఆడుతున్న ఖలీల్ బాయ్. ఫస్ట్ బాలే క్యాచ్ లేపాడు, కాకపోతే అక్కడ ఎవరు లేరు, దాన్ని రెండుగా మలిచాడు. లేదు 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 చాలా ఈజీ క్యాచ్ని లేక్ వ్యూ రెడ్ చేజార్చుకుంది. దీనికి ఫలితం చూద్దాం, ఇటువంటి ఫలితాన్ని. దీని ఫలితం ఖలీల్ అన్నకి 50 రన్స్ లోడింగ్లో ఉంది. ఎస్, విల్ సీ వాట్ హ్యాపెన్. మరో టాస్ బాల్ వేసిన శ్రీనివాస్ అన్న, కానీ దాన్ని డాట్గా మలిచాడు సునీల్ అన్న. తప్పు చెప్తున్నాను, అప్పు చెప్తున్నానా? ఏదో మాటలు ఏదో మనకు రాకపోయా. రన్అట్కి అవకాశం, బట్ రన్అట్కి అవకాశాన్ని చేజార్చుకుంది మళ్ళీ లేక్ వ్యూ రెడ్. చాలా తప్పిదాలు చేస్తుంది ఇక్కడ. అది అక్కడ వీటికి చెల్లించి ఒక తప్పదు భారీ మూల్యం. ఇంతకన్నా మంచి అవకాశం వస్తుందా? లేనే లేదు, చేజార్చుకుంది. అండ్ బౌలింగ్లో గిప్పూజీ, లాస్ట్ ఓవర్ ఫర్ ద పవర్ ప్లే. చాలా చక్కటి ఫీలింగ్ చేసిన ఆబిద్ అన్న. Attacking batsman is on the strike, Sunil BBN. Here comes the shot and చేసేసాడు హఫీజ్. కీపర్ ఎవరు వచ్చినా సరే సరిగా చేయట్లేదు. షార్ట్ పిచ్ బాల్, జయన్ కూడా వదిలేశాడు దాన్ని. మంచి ఫీల్డింగ్ అండి రవి బూమ్రా ద్వారా. అదే మా టీం అయితే కాలు అన్ని 4 పంపించేస్తారు. ఫుట్బాలర్స్ ఎక్కువ ఉన్నారు ఈ మధ్య. పూజీ చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు. కేవలం 3 పరుగులు ఇచ్చాడు ఇప్పుడు దాకా. ఒక మేడిని ఉంది అందులో. రెండో ఓవర్ వేస్తున్నాడు, ఒక వికెట్ కూడా తీశాడు. స్లిప్లో బంతి అండ్ టూడీకి అవకాశం ఉంది. చెప్పగానే మెస్సీ వచ్చాడు. కీపర్ 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 ఎవరు వచ్చినా బాల్ వదిలేస్తున్నారు. ఈజీ క్యాచ్ కాదండి, నో మ్యాన్స్ ల్యాండ్. అండ్ టూడీకి అవకాశం తీసుకోవట్లేదు. ఇంకి చౌదరి ఫీల్డర్. సునీల్ అన్న కేవలం 22 బంతుల్లో 40 పరుగులు. చాలా బాగా ఆడాడు ఇవాళ. ఇంత స్ట్రైక్ రేట్తో ముందు ఎప్పుడు ఆడలేదు. ఇట్స్ అ గుడ్ బాల్, గ్రేట్ బౌలింగ్ ఫ్రమ్ పూజీ. బౌలింగ్లోకి సీనియర్ కీపర్ క్యాచ్ అండ్ కీపర్ అవకాశం దక్కించుకున్నారు. ఇట్స్ అ కాట్ బిహైండ్ బై హఫీజ్. మాట్లాడు. ఆన్లైన్ కెప్టెన్ సంతోష్ అన్న, వింటున్నావా? ఈ మ్యాచ్ అయిపోయినాక వింటే నెక్స్ట్ మ్యాచ్ మాత్రం పేరు రావాకు. ఓకే, మాటలను వచ్చేసాడు ఆన్లైన్ కెప్టెన్. ఫస్ట్ బాల్ న్యూ బ్యాటర్ ఆషిక్ బాల్ని బ్యాట్తో స్లిప్లోకి దోశాడు. ఏదో ఏదో తప్పుగా మాట్లాడుతున్నావా? తప్పుగా మాట్లాడుతున్నారు. తన కుక్క పేరు పేరునా? మావయ్య వచ్చాడన్నా. సంతోష్ అన్న కుక్కే దాని పేరు. అదిగో మీ మావయ్య వచ్చాడు బొమ్మ. అదిగో ప్రే. స్ట్రైక్లోకి సునీల్ అన్న అండ్ గుడ్ బాల్ ఫ్రమ్ శ్రీనివాసులు అన్న.
గమనించాలి. న్యూ బ్యాటర్ ఆషిక్ స్టార్ట్స్ ఇక్కడ బయటపడ్డాయి. 269 మ్యాచ్లు ఆడి కేవలం 1729 పరుగులు చేశాడు. అతని యావరేజ్ చూస్తే నవ్వు వస్తుంది నాకైతే. ఆషిక్, దీన్ని నువ్వు మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినట్లయితే కేవలం 8.65 యావరేజ్ నీకు. ఈ స్ట్రైక్ రేట్ చూస్తే ఏదైనా ఒకటే ఎక్కువ ఉండాలా. స్ట్రైక్ రేట్ కూడా 82 ఉంది. లాస్ట్ 5 ఇన్నింగ్స్ నుంచి నువ్వు 39 పరుగులే చేసావు. కష్టం దగ్గర గొంతులో కిచకిచ్చా అయితే వాడు ఏంటో నాకు కూడా తెలియదు. అది విక్స్ వ్యాపారం. చాలా చక్కటి ఫీలింగ్ చేసినటువంటి రవి బుమ్రా అలానే చక్కటి త్రో వేశాడు కీపర్ ఆఫీస్కు. అండ్ స్ట్రైక్లోకి వెస్ట్ బ్యాటర్ ఆషిక్. ఆల్రెడీ ఒక బాల్ ఆడేసి వావ్, సూపర్ షాట్. కానీ బంతికి బ్యాటర్ కనెక్షన్ కుదరలేదు. బౌలింగ్లోకి సీనియర్ మోస్ట్ బౌలర్ అండ్ రీసెంట్ టైమ్స్ స్టార్ బౌలర్ సుభాన్ బాయ్. 6 వికెట్ హాల్ తీసుకున్నటువంటి బౌలర్ ఇతను. ఆ కీపర్ క్యాచ్కి అవకాశం లేదు. ఇట్స్ వైడ్. ఫుల్ టాస్. బంతి బౌండరీకి చేరదు. అక్కడ ఉన్నటువంటి మంచి ఫీల్డర్ ఆబిద్ బ్రో. వెళ్ళండి. 2 పరుగులు సునాయాసంగా సుభాన్ భాయ్ చిన్న తప్పిదం చేశారు అక్కడ. ఓ గుడ్ లీవ్ ఫర్ ద బ్యాట్స్మెన్. ఇట్స్ నాట్ అ వైడ్. నేను ఆంధ్రాని అయితే బాల్ ఇచ్చేస్తా. సో వైడ్ అండి. అవునన్నా, మంచి ఫ్లిక్ షాట్. ఈయనున్నాడు కదా గౌస్ భాష, సింగిల్ అయితే వచ్చేస్తుంది. ఆహా అక్కడే ఆ వీధిలో. షాట్ కు ప్రయత్నం. ఇట్స్ వైడ్. ఇది కూడా వైడేనండి. కన్ను బౌలింగ్ చేయాలి. ఆషిక్ గురించి తెలిసిందేగా, బ్యాట్స్మెన్ని బౌలర్లని చాలా కంఫర్టబుల్గా ఉంచుతాడు. గ్రౌండ్లో సంతోషాన్ని కుక్క మన చింటూ రేపు చేస్తుంది. ఖచ్చితంగా కేసు పెట్టాలి ఈరోజు. సంతోషాన్ని ఎక్కడన్నా సరే మన కుక్కని తీసుకెళ్ళాలి కోరుకుంటున్నాం. జయన్న రేపు చూస్తున్నాడు కల్లారా, ఏం ఆపట్లేదు. సగం ఉందరా ఏంద్రా. స్కూప్ షాట్కి ప్రయత్నం, కానీ తెలిసిందేగా ఆషిక్ నుంచి. బొమ్మాట ఆడుతున్నాడు. సీనియర్ మోస్ట్ బౌలర్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు. గుడ్ బాల్ అండ్ గుడ్ డిఫెన్స్. ఇక్కడ చూస్తే మన చింటుగడ పారిపోతుంటే సంతోషానికి కుక్క మాత్రం దాన్ని వెంటాడుతుంది రేప్ చేయడానికి. ఈ రేపును సహించాం. బౌలింగ్లోకి 7 వికెట్ హాల్ బౌలర్ జయన్న. షాట్కు ప్రయత్నం, బట్ నేరుగా బంతి ఫీల్డర్ చేతుల్లోకి. హీజ్ అ క్విక్ బౌలర్. వెంటనే డెలివరీ చేస్తాడు బంతుల్ని. కాదర్ మళ్ళీ షాట్కి ప్రయత్నం, బట్ బంతికి బ్యాట్ సరిగ్గా కనెక్షన్ కుదరలేదు. మనం గమనిస్తే కాదర్బాయ్ వేచి ఉన్నాడు తన బ్యాటింగ్ కోసం. ఇందాల నుంచి ఎవరు దింపట్లేదు.
ఈసారి షాట్కు ప్రయత్నం. నో మ్యాన్స్ ల్యాండ్. బంది బౌండరీ చేరుతుందా? చేరేసింది. అండ్ 50 బై సునీల్ అన్న. ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ దిస్ ఈస్. ఇప్పుడు ఎత్తు. అది సూపర్ బాల్ అండ్ సూపర్ సింగిల్. సూపర్ ఫీల్డింగ్. అండ్ స్ట్రైక్ లోకి ఆషిక్ బానాయా. గుడ్ బాల్. ఎవరన్నా చెప్పండి టెస్ట్ కదని. అండ్ బౌలింగ్లోకి సుభాన్ భాయ్. షాట్కు ప్రయత్నం. బంతి. రాజు క్యాచ్ వదిలేశాడు. తెలిసిందేగా. ఫుల్ టాస్ అగైన్. ఈసారి బంతి. 2D అవకాశం ఉంది. తీసుకుంటారా? తీసుకోలేదు. షార్ట్ పిచ్ బాల్. ఇట్స్ వైడ్. చేసా. అది కట్ చేయాలా, ఎందుకంటే బ్లూ క్రాస్ వాళ్ళు చూస్తే మన మీద కేసు పెడతారు. బౌల్డ్. క్లీన్ బౌల్డ్. ఫ్రంట్ ఫుట్ వచ్చి కొడదామనుకున్నాడు కానీ బ్యాట్స్మెన్కి బ్యాడ్ లక్. చాలా బాగా ఆడినా సునీల్ అన్న. బ్యాటింగ్ అన్న. న్యూ బ్యాటర్ సతీష్ యాదముడి అన్న. ఇవాళ నా ఒక ఇన్నింగ్స్ కోరుకుంది అన్న నుంచి. సతీష్ అన్న ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులు అయిపోతుంది. ఇవాళ కోరుకుందాం. వి విష్ ఆల్ ద బెస్ట్ టు హిమ్. కమానే. గుడ్ బాల్ ఫ్రమ్ సుభాన్ భాయ్ అండ్ బ్యాట్ ఫీల్డింగ్. షాట్కు ప్రయత్నం. బంతి. బౌల్డ్ అయ్యే అవకాశం. చాలా మంచి బౌలింగ్ వేస్తున్నా అంటే సుభాన్ భాయ్. అండ్ మళ్ళీ ఇంకో డాట్ బాల్. సంతోషాన్ని కుక్క మీద ఒక కేసు పెట్టాలండి. అది ఎంతగానంటే ఎన్నిసార్లు రేపు చేస్తుందంటే అది వదలట్లేదు పాప మా పసికోనని. షాట్కు ప్రయత్నం. ఇది ఆషికేనా? స్ట్రైట్ టు లాంగ్ ఆఫ్ 6. నేను నమ్మలేను. ఇది నేను నమ్మను. రే బ్యాటెత్రా. ఆషిక్ బ్యాటెత్రా. రే బ్యాటెత్రా. మళ్ళీ షాటు. షాట్ కొట్టిన ఆషిక్ తదుపరి బాల్ సింగిల్ తీసుకున్నాడు. ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా టీంలో ఎప్పుడు 6 కొట్టలేదు ఈ ముండా కొడుకు. షాట్ ప్రయత్నం. క్యాచ్కి అవకాశం. అండ్ సుభాన్ భాయ్ వదిలేశాడు. చేజార్చాడు అవకాశాన్ని. ఇక్కడ ప్రతి ఒక్క బ్యాట్స్మెన్కి లైఫ్లు వస్తున్నాయండి. ఈ టీంలో ఆడే అవకాశం మాకు కావాలి.
వావ్, గుడ్ బౌలింగ్ ఫ్రమ్ జయ అన్న. ఆషిక్, ఇది నువ్వేనా? ఏంటి బ్యాటింగ్? ఎక్స్ట్రా కవర్స్ మీదుగా 4. ఇంత హార్డ్ హీటింగ్ ఎప్పుడు మా టీంలో కూడా చేయలేదు కదా రే. ప్రతి ఒక్కరు జయాలనే టార్గెట్ చేస్తున్నారేంటి? స్కూప్ షాట్, ఓ మై గాడ్. ఫీల్డ్ వెనకాల పెట్టుకొని ఎవరైనా స్కూప్ షాట్ ఆడతారా? ఈడు బ్యాట్స్మెన్ అయినా. అండ్ ఇట్స్ అన్ ఓవర్. ఎంతో చక్కగా ఆడుతున్న ఆషిక్ ఇటువంటి బాల్కి అవుట్ అయ్యాడని ఎవరు అనుకోరు. ఇది చెత్త బ్యాటింగ్. గుడ్ బౌలింగ్ ఫ్రమ్ రాజు. తొలి బంతినే చాలా చక్కగా వేశాడు. అండ్ గుడ్ షాట్ అన్న. స్ట్రైక్లో కెప్టెన్ హబీబ్ బాయ్. అంతా బాయ్లు ఉంటారు ఇక్కడ. గుడ్ బాల్ ఫ్రమ్ రాజు. కెప్టెన్ చాలా తెలివితో కీపర్ మిస్ చేశాడు కనుక బంతి బౌండరీ అయితే చేరుతుంది. హబీబ్ బాయ్ తన ఖాతాను బౌండరీతో ఓపెన్ చేశాడు. సూపర్ బాల్ అండ్ క్యాచ్కి అవకాశం. ఈజీ. రాజు 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 దాట్స్ అ గ్రేట్ ఎఫర్ట్, ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. బట్ బంతి అయితే పట్టుకోలేదు. ఫుల్ టాస్ బాల్ అండ్ గ్యాప్ ఫైండ్ అవుట్ చేశాడు బ్యాట్స్మెన్. ఈజీ 4. కీపర్ క్యాచ్కి అవకాశం లేదు. ఖచ్చితంగా బంతి బౌండరీ చేరుతుందా? లేదు. అండ్ మంచి ఫీల్డింగ్ హఫీజ్ నుంచి. లెగ్ వ్యూ బ్లూ 12 ఓవర్లు ముగిసేసరికి 100 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. అండ్ ఇక్కడి నుంచి ఎటువంటి కంబ్యాక్ ఇస్తుందో చూద్దాం. మంచి బౌలింగ్ హఫీజ్ నుంచి. హఫీజ్ ఫస్ట్ సెలవా. మన గుండెగడు కనిపిస్తున్నాడు కెమెరాకి బాగా. సూపర్ బాల్. వెను బ్రో మంచి ఫీలింగ్ చేస్తున్నారు అక్కడ. బ్యాటింగ్ కోసం ఎదురు చూసి కాదర్బాయ్ వెళ్ళిపోయాడు. కట్ షాట్కి ప్రయత్నం బట్ బంతికి బ్యాట్కి కనెక్షన్ కుదరలేదు. స్వీప్ అండ్ బంతి బౌండరీ చేరుతుందా? చేరేసింది. చేస్తాను. గుడ్ బాల్ ఫ్రమ్ హఫీజ్. అతను షాట్కి ప్రయత్నం. నో మ్యాన్స్ ల్యాండ్. బంతి బౌండరీ చేరుకుంది. సో 4 పరుగులు ఖాతాలో యాడ్ అయిపోయి 13 ఓవర్లకు 106 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది లెగ్ వ్యూ బ్లూ. షరీఫ్ భాయ్ మ్యాచ్ ఆడడానికి వచ్చి అక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు.
ఫుల్ టాస్ బాల్ అండ్ వాహిద్ బ్రో దాన్ని చక్కగా ఆపాడు. రాజు ఏదో క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నాడు. గత నెల నుంచి బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు. వైట్ బాల్, గుడ్ బాల్ అగైన్, స్ట్రైట్ టు ద లాంగ్ ఆన్. చిన్న మిస్ఫీల్డ్ కనుక 2 పరుగులు లభిస్తాయి. అండ్ స్ట్రైక్లో మార్పు లేదు. Full toss again and it's a 4. వావ్, ఈ షాట్ ఎట్టిపోయిందండి. ఇట్స్ అ 4. క్యాచ్కి నువ్వు వచ్చినుంటే దొరుకుండేదేమో. మళ్ళీ ఫుల్ టాస్ బాల్. ఈసారి క్యాచ్ అవకాశం రవి పడతాడా? లేదు, మంచి ఎఫర్ట్ ఇచ్చాడు. అండ్ 2 runs అయితే ఈజీగా తీసుకున్నారు బ్యాట్స్మెన్స్. గమనించాలి, ఇట్స్ నో బాల్ అండ్ ఇట్స్ ఫ్రీ హిట్. ఫ్రీ హిట్ బాల్. బ్యాట్స్మెన్ ఏం చేస్తారో చూద్దాం. ఊపాడు కానీ బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి. లాస్ట్ బాల్ ఆఫ్ దిస్ ఓవర్. షాట్కు ప్రయత్నం. ఆబిద్ అన్న ఫీల్డర్ ఖచ్చితంగా పట్టేస్తాడు, చెప్పనక్కర్లేదు. ఇవాళ ప్రతి బ్యాట్స్మెన్కి లైఫ్ వస్తుంది. ప్రతి ఒక్క ఫీల్డరు క్యాచ్ని చేజార్చుతున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి లెగ్ వ్యూ బ్లూ 125 పరుగులు చేసి 5 వికెట్లు అయితే కోల్పోయింది. అండ్ బౌలింగ్లోకి కెప్టెన్ హఫీజ్. గుడ్ బాల్, ఆర్కర్. గుడ్ బాల్ అగైన్. చాలా చక్కగా వేస్తున్నాడు హఫీజ్. పేస్ పెంచాడు కెప్టెన్. స్లోర్ 1 and it's a wide. గుడ్ బాల్ అగైన్. బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి. 3 బంతులు డాట్స్ అండ్ ఇట్స్ వైడ్ ఉంది. స్లోర్ 1 బాల్, పూజేష్ చేతుల బాల్. అండ్ 2Dకి అవకాశం ఉంది, బట్ కెప్టెన్ హబీబ్ గారు డినైడ్ చేసి అండ్ ఇట్స్ సింగిల్. స్ట్రైక్లో హబీబ్ అన్న. ఫుల్ టాస్ బాల్, నేరుగా బంతి ఫీల్డర్ పూజేష్ చేతుల్లోకి. సో ఫార్ ఇట్స్ ఎ గ్రేట్ ఓవర్. రివర్స్ స్వీప్ ప్రయత్నం అండ్ ఇట్స్ డాట్ అగైన్. ఖచ్చితంగా ఎవరిలో వికెట్ అలర్ట్ అయితే ఉందండి, చూద్దాం. బౌలింగ్లోకి సీనియర్ మోస్ట్ బౌలర్ ఆఫ్ దిస్ గ్రౌండ్ జయకృష్ణ అన్న. నా కెమెరా కట్టడం. షాట్కు ప్రయత్నం, బంతి సిక్సర్. తొలి బంతి సిక్సర్ బాదాడు కెప్టెన్. కెమెరా మార్చుకోవాలి ఇప్పుడు ఫీల్డింగ్ ఇది 3. షార్ట్ బాల్, సారీ షాట్కు ప్రయత్నం మళ్ళీ అండ్ బంతికి బ్యాట్కి కనెక్షన్ కుదరలేదు. ఈసారి షాట్కు ప్రయత్నం,
కెప్టెన్ హఫీజ్ బంతి పడుతాడా? డ్రాప్ అగైన్. చూసా. మళ్ళీ షాట్కి ప్రయత్నం. ఈసారి క్యాచ్ ఉంది. పడతాడా రాజుగాడు? మళ్ళీ డ్రాప్. ఇట్స్ అ 4. ఈసారి బంతి స్లిప్ ఫీల్డర్ చేతుల్లోకి అండ్ అయితే లభిస్తుంది. రివర్స్ స్వీప్ అండ్ ఇట్స్ 4. జయన్న ఈ ఓవర్లో పరుగుల వరద కురిపించారు. బౌలింగ్లోకి గుడ్ వేరియేషన్స్ వేసేటువంటి బౌలర్ వెంకటేశ్వర్లు చౌదరి. ఖచ్చితంగా ఈ ఓవర్లో అయితే వికెట్ అలర్ట్. ఇందా ఓవర్లో వికెట్ ఉన్నింది, వాళ్ళు చేజార్చుకున్నారు. ఈ ఓవర్లో ఎందుకనంటే ఇతను స్లో బాల్స్ వేస్తాడు. స్లో బాల్ వేశాడు అండ్ టూడీకి ప్రయత్నం. ఆబిదన్ దగ్గర టూడీకి పోవడం సాహసమని చెప్పాలి. షార్ట్ కు ప్రయత్నం. ఖచ్చితంగా బంతి బౌండరీ చేరుతుంది. ఓకే. రివర్స్ స్వీప్ అండ్ ఇట్స్ 4 అగైన్. బ్యాట్స్మెన్స్ ఇద్దరు పరుగుల వరద కురిపిస్తున్నారు. ఫుల్ టాస్ బాల్. నో బాల్ ఉందన్నా? నో బాల్ అయినా సరే లెగ్ ఎంపైర్ వాళ్ళ పక్క ఆడుతున్నాడు. బౌలర్ తన రన్అప్ను వేయడంలో ఇబ్బంది పడ్డాడు. పర్వాలేదు, మళ్ళీ వేస్తాడు. షార్ట్ ప్రయత్నం. బంత్ అయితే ఫీల్డర్ హఫీజ్ చేతుల్లోకి. 2 పరుగులు సునాయాసంగా లభిస్తాయి. రివర్స్ స్వీప్ అగైన్. బంతికి సార్ నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి. 17 ఓవర్లు ముగిసేసరికి 162 పరుగులు చేసి ఎన్ని వికెట్లు? 6 వికెట్లు కోల్పోయింది లేక్ వ్యూ బ్లూ. బౌలింగ్లోకి పూజేష్. పంత్ అయితే ఖచ్చితంగా సింగిలే, ఎందుకంటే అక్కడ ఉన్నది ఆబిద్ బాయ్. పూజేష్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చేంజెస్ చేస్తున్నాడు. షార్ట్ ప్రయత్నం. బంతి బౌండరీ చేరదు. జయాన్ని పట్టేశాడు. టూడీకి అయితే అవకాశం ఉంది. గుడ్ బాల్ ఫ్రమ్ పూజీ. రివర్స్ స్వీప్ ప్రయత్నం, బట్ బంతికి బ్యాటింగ్ కనెక్షన్ కుదరలేదు. బౌలర్ పూజీ చాలా బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు. ఫుల్ టాస్ బాల్. బ్యాట్స్మెన్ సరిగా కుదరలేదు కనెక్షన్. ఫీల్డర్ కుదిర్చాడు టూడీకి. మధ్య మధ్యలో ఆపుతున్నాను రా, లెంత్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఆపేసేయాల. ఓకే, లావాల్. వైట్ డెలివరీ. ఫీల్డర్ వెంకటేశ్వర అన్న కలపడుతున్నాడు ఫీల్డింగ్ లో. 2 పరుగులు అయితే సునాయాసంగా వచ్చేసాయి.
బౌలర్ సలైవా యూస్ చేస్తున్నాడు, అది చేయకూడదు. అది బయట ఉంది. సిక్సర్ స్ట్రైట్ టు ద లాంగ్ ఆన్. తొలి బంతిని సిక్సర్గా బాదిన హబీబ్ అన్న రెండవ బంతిని 4గా మలిచాడు. ఫీల్ లేడు ఆడ. ఓకే, బంతిని మార్చిన ఆబిద్ అన్న. చూద్దాం ఈ బాల్ ఏమైనా అవుతుందా. వికెట్ తీసాడు ఈ బాల్. మంచి ఫీల్డింగ్ వెంకీ అన్న నుంచి. ఈ గ్రౌండ్లో ఫస్ట్ బాల్నే 6 కొట్టే ఏకైక బ్యాటర్, డెస్ట్రాయర్, కడ్రాయర్ అన్నీ అన్వార్. కొట్టేశాడు తొలి బంతినే, కాకపోతే బంతి సరిగా కనెక్షన్ కుదరలేదు. సూపర్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. వావ్, ఇటు పక్క ఆడితే ఇటు పక్క వెళ్ళింది షాట్. కూల్ బ్రో. వికెట్స్ మధ్య చాలా చక్కగా రన్నింగ్ చేస్తున్నారు ఈ బ్యాట్స్మెన్స్. అన్వార్ రెడ్ పైన వార్ చేస్తున్నాడు. ఆ షాట్ ప్రయత్నం ఈసారి బంతిని క్యాచ్ పడతారా లేదు. 2Dకి అయితే అవకాశం ఉంది. కత్తందుకో జానకి అన్నాడు, కానీ ఏం ఫలితం లేదు. 19 ఓవర్లు ముగిసేసరికి 186 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది లేక్ వ్యూ బ్లూ. అండ్ చాలా మంచి టార్గెట్ ఇది ఇవాళ. బౌలింగ్లోకి అయితే కెప్టెన్ హఫీజ్ వచ్చేసాడు. జేన్ రండి కూర్చోండి. ఫుల్ టాస్ బాల్, ఇట్స్ 4. అండ్ బ్యాట్స్మెన్ సతీష్ అన్న 50 కొట్టేశాడు. నా బ్యాట్ షో చేయాలి. యా, థ్యాంక్ యూ. మంచి రోజులు వచ్చాయి. సూపర్ షాట్ అండ్ క్యాచ్ కి అవకాశం లేదు. సూపర్ ఫీల్డింగ్ అండి, సూపర్ ఫీల్డింగ్ వెంకీ చౌదరి నుంచి. ఫుల్ టాస్ బాల్ అగైన్. పడి చేస్తున్నాడండి ఈ ఫీల్డరు. మంచి ఫీల్డింగ్ వేణు బ్రో నుంచి. గుడ్ బాల్ అగైన్. సింగిల్కి అయితే అవకాశం ఉంది. ఫుల్ టాస్ బాల్ అగైన్ అండ్ కీపర్ బంతిని చేర్ చేర్చాడు. లాస్ట్ బాల్ ఆఫ్ దిస్ ఇన్నింగ్స్. సింగిలే. రాజు నేను తెలిసినాగా 2D ఇచ్చేసాడు. 20 ఓవర్లు ముగిసేసరికి లేక్ వ్యూ బ్లూ 199 పరుగులు 5 వికెట్లు. గ్రేట్ స్కోర్ దిస్ ఈస్ అండ్ గ్రేట్ టార్గెట్. లేక్ వ్యూ రెడ్ 199 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనర్స్ రాజేష్ సన్నీ, వెంకటేశ్వర్ల చౌదరి బ్యాటింగ్లోకి దిగుతున్నారు. 200 పరుగుల లక్ష్య ఛేదన కోసం లేక్ వ్యూ రెడ్ చూడాలి. బౌలర్ సన్నీ రైట్ ఆర్మ్ ఓవర్, 200 runs టార్గెట్ ఫర్ లేక్ వ్యూ రెడ్.
మేడం ఓవర్ సన్నీ బౌలర్. చక్కటి షాట్, క్యాచ్ డ్రాప్. ఫస్ట్ బాలే క్యాచ్ డ్రాప్ అయిన సునీల్. చక్కటి ఫీల్డింగ్ సునీల్ ద్వారా 200 పరుగుల టార్గెట్ని ఛేదించేందుకు సన్నీ మొదటి బాల్ నుంచే అగ్రెసివ్గా ఆడుతున్నాడు. గుడ్ షాట్, కవర్స్ మీదుగా చక్కటి షాట్, బౌండరీ. 10 runs required per over. వైడ్ బాల్. 2 బంతులు మాత్రమే సంధించి 7 పరుగులు సాధించారు లేక్యూ రెడ్. ప్రతి ఓవర్ 10 రన్లు. చక్కటి షాట్, అనదర్ బౌండరీ. 6 or 4 చూడాలి ఎంపైర్ డెసిషన్ కోసం. ఇట్స్ అ బౌండరీ. గుడ్ బ్యాటింగ్ బై సన్నీ. సన్నీ టు సన్నీ, సన్నీ టు సన్నీ. మరొక షాట్కి ప్రయత్నించి బ్యాట్ ఎడ్జ్ అవ్వడం జరిగింది. 4 బాళ్ళు. రిక్వైర్ రన్ రేటు 9.78 పడిపోయింది. 10 runs per over ఉన్నది. గుడ్ షాట్, 1 more షాట్, బౌండరీ. 4 runs. గుడ్ బ్యాటింగ్ బై సన్నీ. 6 balls, 5 balls, 14 runs. Sunny by Sunny. Sunny to Sunny. ఒకే ఏరియాలో 3 బౌండరీలు కొట్టిన సన్నీ. లాస్ట్ బాల్ బౌండరీ. మరొక బౌండరీ సన్నీ ద్వారా 16-19 పరుగులు. మొదటి ఓవర్ పూర్తయ్యే సమయానికి లేక్యూ రెడ్ 19 పరుగులు. వికెట్ ఏమి కోల్పోకుండా 19 పరుగులు. ఓవర్ దేవుడు ఏసోబు దేవుడు బౌలింగ్. సెకండ్ ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. ఫుల్ టాస్ బాల్. వెరీ గుడ్ ఫీల్డింగ్ బై కాదర్. చక్కటి ఫీల్డింగ్ కాదర్ ద్వారా. గుడ్ ఫీల్డింగ్ కాదర్. ఫుల్ టాస్ బాల్ని 4గా తరలించిన వెంకీ చౌదరి. కట్ షాట్ ఆడబోయారు బిటాన్. వేసాడు వాడిని కూడా. చక్కటి సింగిల్. సాలిడ్ డిఫెన్స్ మీద ఒక సింగిల్ తీసిన. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. వెంకీ అండ్ రాజేష్ సన్నీ. 500 ఎన్నైనా తీసుకొని ఫస్ట్ వాడు 10 బాల్ ఆడి నాతో మాట్లాడాలా. కాదరు యూసఫ్ కాదు, కాదరు లాంగ్ ఆన్లో. మరొక షాట్కి ప్రయత్నించి బీటన్ అయిన. వచ్చిన అవకాశాలని వినియోగించుకోలేదు ఎవరు. చాలా చక్కటి ఓపెనింగ్ ఛాన్స్ స్లాట్స్ వచ్చాయి. అంతలా ముత్తుకూరులోనే ఇచ్చారు ఆయనకి ఓపెనింగ్. ఫుల్ టాస్ బాల్. 7 పరుగులు. చక్కటి షాట్, బౌండరీ. చక్కటి బౌండరీ తరలింపు. రాజేష్ సన్నీ అందరికన్నా లేటుగా వచ్చి ఒక్క ఓవర్ కూడా ఫీల్డింగ్ చేయకుండా బ్యాటింగ్ ఆడుతున్న రాజేష్ సన్నీ. వైడ్ అండ్ 4. వైడ్ 4 అన్నా. వైడ్ 4 బాల్. ఓకే బైస్ బౌండరీ. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 overs, స్కోర్ మూవ్స్ టు 32 runs, లాస్ ఆఫ్ వితౌట్ లాస్. గుడ్ షాట్. 4 పోతుందా లేదా చూడాలి. ఆశిష్ దాన్ని కట్ చేస్తాడా లేదా. బౌండరీ బౌండరీ బౌండరీ. తమ్ముడు 4 200 పరుగుల అక్షర ఛేదనలో ధీటుగా జవాబిస్తున్న లేక్యూ రెడ్ ఓపెనర్స్. సాలిడ్ డిఫెన్స్. ఏమో తెలియదు.
అంటే దేశం మొత్తం మీద వాడు యాపే వాడుతున్నారు. సో ఇంకా వాడికి అది బిజినెసే కదా. మళ్ళీ దాంట్లో ఆయన యాక్సరీస్ కూడా పెట్టేశాడు కదా, టీ షర్ట్లు చక్కటి షార్ట్ కవర్స్ మీదగా టీ షర్ట్లు వాడిలోకి వేసిస్తాడు. 4 runs. గుడ్ బ్యాటింగ్ వెంకీ ప్రతిరోజు మార్నింగ్ మ్యాచెస్లో చాలా చక్కటి స్కోర్ని సాధిస్తున్నాడు. 78 నాట్అవుట్, 85 నాట్అవుట్. ప్రజెంట్ ఫామ్ని చాలా చక్కగా కొనసాగిస్తున్నాడు. బౌలింగ్లో మాత్రం 18 బాల్కి 50 కొట్టించేస్తున్నాడు. గుడ్ షాట్, 6 పరుగులు. అనా జైనా 6 runs. 3 ఓవర్లు పూర్తయ్యే సమయానికి లేక్యూ రెడ్. అన్నా నువ్వు ఎన్నిసార్లు చూసుకున్నా, నువ్వు బ్యాటింగ్ ఆడితేనే స్కోర్ పడుతుందినా. అది కాదులేనా స్కోర్ నాకు ఎందుకు 3 overs completed, score moves to 46 without loss. జీవితంలో చూసుకునేది ప్రో దొరికినప్పుడే కదా. 3,000 పరుగులు ఉన్నాయి. 7,000 పరుగులు ఉన్నాయి. హలో షాట్ ఆడే ప్రయత్నంలో బాల్ మిస్ అయింది. వైట్ బాల్, వైట్ బాల్, చక్కటి బంతి. గుడ్ వెల్ లెఫ్ట్. గుడ్ షాట్. 6 runs. 6 runs. గుడ్ షాట్. బ్యాటింగ్ రాజన్ని. గుడ్ బ్యాటింగ్ సన్నీ. టవర్ వెళ్తే 4. గుడ్ షాట్ సన్నీ. పైన తగిలిన 4. అనదర్ ఫుల్ టాస్. రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గిపోయింది లేక్యూ రెడ్ వాళ్ళకి. ఓపెనర్స్ చాలా ధీటుగా జవాబిస్తున్నారు లేక్యూ బ్లూకి. బేసిక్గా ఇండియా ఏ, ఇండియా రెడ్, ఇండియా బ్లూ లాగా లేక్యూ రెడ్, లేక్యూ బ్లూ. గుడ్ షాట్. 4 runs. గుడ్ బ్యాటింగ్. వైడ్ బాల్, వైడ్ బాల్. ప్రోగ్రెస్ ఆల్రెడీ 50 పరుగులు పూర్తి చేసుకున్నారు లేక్యూ రెడ్. గుడ్ బ్యాటింగ్ బై వెంకీ. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 overs, score moves to 59, loss of without loss. 59. 4 ఓవర్లకి ఖలీల్ comes into the attack. Wicket taker bowler. Right arm around. బౌండరీ. ఫీల్డరే లేరు అక్కడ. చక్కటి షాట్. ఈ గ్రౌండ్లో నా స్కోర్ని బీట్ చేయమని ఎవడైనా ఛాలెంజ్ అంతే. నా హైయెస్ట్ స్కోర్ కొట్టమను. 172. ఎవరా 172 నాది. నన్ను బీట్ చేయమని ఎవరైనా. ఖలీల్ టు వెంకీ. ఫుల్ టాస్ బాల్. 6 పరుగుల 4 పరుగుల 4 runs. 4.3 బాల్కి 100 పరుగుల మార్క్ని రీచ్ అయిన లేక్యూ రెడ్. 4.3 బంతుల్లో 100 పరుగులు. గుడ్ షాట్ వెంకీ. 4 runs. 79. పదిహేను బాళ్ళకి 40 వెంకీ చౌదరి. 13 బాళ్ళకి 29 రాజేష్ సన్నీ. చాలా ధీటుగా జవాబు ఇస్తున్నా. గుడ్ షాట్. 4 2 సింగలా. 4 runs. గుడ్ బ్యాటింగ్ వెంకీ. మార్నింగ్ 6 AM to 8 AM మ్యాచెస్లో వీర విహారం వెంకీ. వెంకీ కమాన్ వెంకీ. అబ్బా 79. బ్రో ఎంత
4 ఓవర్లు పూర్తయ్యే సమయానికి లేక్ క్యూరేట్ వికెట్ ఏమీ కోల్పోకుండా 79 పరుగులు. మా ఎస్ఆర్ఎస్ టీం ఇంకా 2-3 ఉన్నాయి దానికి 125 గుడ్ షాట్. ఐర్లాండ్ సిరీస్కి శ్రేయస్ అయ్యర్ అన్న కెప్టెన్. అఖిల్ టు రాజేష్ సన్నీ. గుడ్ షాట్. 4 లేదు. फोर आबिद गुड फील्डिंग कादर. 2 runs saved. 5th over in the progress. Good shot. 4 runs. 100 runs అయింది మందే. Lake View Red. Lake View Red. 5th over in the progress. 95 runs. ఈ సీజన్ మా రికార్డ్ డేంజర్లో ఉంది. గుడ్ బ్యాటింగ్ బై సన్నీ. వెంకీ ఫుల్ టాస్ బాల్. 6 పరుగులు. 6 పరుగులు బ్రో. 5th ఓవర్ ఇది ప్రోగ్రెస్. 95 పరుగులు. Should be in the air. 5th over, last ball. Good shot. Fielding. Run out chance. Good call. After completion of 5 overs, score moves to 6 overs complete. Power play complete 96 score. పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి 96 పరుగులు. చాలా చక్కటి బ్యాటింగ్ ఆడుతున్న లేక్ వ్యూ రెడ్. 36 బాలకి 96 పరుగులు. లేక్ వ్యూ రెడ్ 200 టార్గెట్ని చాలా చక్కగా ధీటైన జవాబు ఇస్తున్నారు లేక్ వ్యూ రెడ్ టీం వాళ్ళు. మాది లేక్ వ్యూ రెడ్. 36 బంతుల్లో 96 పరుగులు. ముందే కానీ తిప్పుంటే 70,000 తగ్గుతుంది. వదిలే ఫస్ట్ స్టార్ట్ మ్యాచ్ నేను చెప్పింది 98, 99 అదే 2000 అప్పుడు చెప్తున్నా. వాడు ఇప్పుడు కూడా పోయి గెలపడి నిద్ర లేపి కెత్త లాస్ అయ్యారా అంటే అమ్మ నా బూతులు తిట్టిన తర్వాత చెప్తాడు. గుడ్ షాట్. చూడాలి కాదర్ దగ్గర అంటే అది నమ్మసక్కి కాదర్ పట్టాడు. అది 4 పోతుంది. చక్కటి ఫీల్డింగ్ కాదర్ ద్వారా. $97 runs. చక్కటి షాట్. 2 పరుగులు వస్తాయా లేదా చూడాలి. 98, 99 అన్నా చూడాలి. అమ్మో వద్దు నువ్వు మమ్మ. డెడ్ బాల్. ఏం కదలే వెంకీ. 2 గుడ్డి దోశలు కావాలి. గట్టి చట్నీ కంపల్సరీ. లేదు పట్టేస్తాడు. 4. గుడ్ ఫీల్డింగ్ హబీబ్ ద్వారా చక్కటి ఫీల్డింగ్. 50 వెంకీ. వెంకీ బ్యాట్ చెప్పి వెంకీ. అవలేదా? సారీ వెంకీ. ఇంకోసారి ఇంకో స్టిల్. 100 పరుగులు. టీమ్ రెడ్ 100 పరుగుల మార్క్ని చేరుకున్నది. లేదు గ్యాప్. 2 రావాలి. మళ్ళీ మేక్ అవుతాయి. రివర్స్ హిప్ కాదు, స్కూప్ ఆడాడు. రంగంలోకి కెప్టెన్ని చూడాలి. కెప్టెన్
అందరినీ టెస్ట్ చేసుకొని కెప్టెన్ కూడా తన అదృష్టాన్ని టెస్ట్ చేసుకునే దానికి బౌలింగ్కి వచ్చాడు నిక్కర్ హబీబ్. ఫుల్ టాస్ బాల్, ర్యాపిడో, చక్కటి షాట్. 50 వెంకీ, 50 వెంకీ. వికెట్ ఏమి కోల్పోకుండా లక్ష్య ఛేదనలో 4 వెళ్ళిపోయింది. 4. గుడ్ షాట్, గుడ్ షాట్, వెల్ డన్, వెరీ గుడ్ బ్యాటింగ్ వెంకీ. 100 పరుగులు ఉంది ఈరోజు వెంకీకి. సునీల్ రావాలా, వికెట్ పడుతుంది. బౌలింగ్లోకి వస్తేనే వికెట్ పడేది. After completion of 8 overs, score moves to 121. 72 balls, 79 runs required. మ్యాచ్ పసలాగా పోయింది. 72 balls, 79 runs required. పసలేని మ్యాచ్ జరిగిందా? 10 పరుగుల రన్ రేట్, రిక్వైర్డ్ రన్ రేటు 10 నుంచి 6కు పడిపోయింది. న్యూ బౌలర్ షరీఫ్ అరౌండ్ ద వికెట్, సారీ రౌండ్ ద ఓవర్ ద వికెట్. రంగంలోకి షరీఫ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేదానికి వచ్చాడు. మా భీకరమైన బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్లో ఉన్నారు. 200ని మంచినీళ్ళు తాగినట్టు కొట్టారండి మొదటి 100 పరుగులు. हमारे उसमें तफरीर करता हूँ क्या नेक्स्ट करता के लिए अब 6 वार बदता है अब वाहिद को तो भी स्टार्टिंग जुता डाला है उसको तो भी डाल के दे ये ఒకటి కొట్టేవాళ్ళు కొట్టనోళ్ళు పెట్టుకోవాలి, దాన్ని కొట్టేవాళ్ళు పెట్టుకోవాలి. గుడ్ షాట్, 6 runs. 4 అన్నా రానా అయిపోయింది స్కోర్, ఇంకా అందాక రాదు. రోడ్డు ముందు పడింది అబ్బా, రాయి ముందు పడింది. 4 runs. అద్భుతమైన బౌండరీ వెంకటేష్ చౌదరి వచ్చి షరీఫ్ బౌలింగ్లోకి. మరొక అద్భుతమైన క్యాచ్ జారవిడిచిన షరీఫ్. ఒక మంచి అవకాశాన్ని కోల్పోయారు. మరొక షాట్కి ప్రయత్నం. బ్యాట్స్మెన్స్ ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు, ప్రతి బాల్ని ఊపే ప్రయత్నంలో ఉన్నారు. వికెట్ ఏమి కోల్పోకుండా వీళ్ళని చీల్చి చెండాడుతున్నారు. ఇక రంగంలోకి సన్నీ దిగిన ప్రతి బాల్ నుంచి ఊపుతానే ఉన్నాడు, కొడతానే ఉన్నాడు, దంచుతానే ఉన్నాడు, బౌండరీల మీద బౌండరీలు కొడతానే ఉన్నాడు. మొత్తానికి ఈ బాల్ ఏం చేస్తాడు, మళ్ళీ ఊపాడు. అద్భుతమైన షాట్. ఈసారి గాల్లోకి బంతి నేరుగా బౌండరీ అవతలకి, జస్ట్ మిస్. పోయే వాళ్ళకి తగిలే ఛాన్స్ ఉంది. అద్భుతమైన చూపి సూపర్ షాట్ అని చెప్పుకోవాలి సన్నీ. మరొక షాట్కి ప్రయత్నం ఈసారి నేరుగా బౌలర్ తలపై నుంచి 4 వెళ్తుందా లేదా, లేదు. అక్కడ సన్నీ మంచి ఫీలింగ్. మొత్తానికి ఓవర్ ముగిచ్చారు. అద్భుతమైన బ్యాటింగ్. బౌలింగ్లోకి మరోసారి ఖలీల్. టాస్ బాల్. వాట్ ఎ షాట్. మొత్తానికి మరొక 6 షాట్.
నో బాల్. ఈసారి గాల్లోకి బంతి, అది క్యాచ్ పట్టినా లేదు. 4 పోయింది అది. అది 4 runs. సునాసంగా బౌండరీలు వదిలేస్తున్న ఫీల్డర్స్. బ్రో చెప్పి తీసుకుంటా. వాహ్, మరొక బౌండరీ. కానీ ఇక్కడ రాయి తగిలి మధ్యలో ఆగిపోయింది. 4 వెళ్తుందా లేదా చూడాలి. అక్కడ ఖాదర్ బాల్ కోసం చేజ్ చేస్తున్నాడు, అది మధ్యలో ఆగిపోయింది బాల్. బౌండరీ లేదు, బాల్ ఆగిపోయింది. అక్కడ ఫీల్డర్ బౌండరీ లేదని చెప్పి చెప్తున్నారు. ఏదైనా క్రికెట్ రేస్ రావటం లేదు ఉదయం పూట. మరొక షాట్ వెంకీ చౌదరి నుంచి. బౌండరీ లేదంటే అక్కడ అద్భుతమైన ఫీలింగ్ అఖిల్. సూపర్ ఫీల్డింగ్ అఖిల్. 69-71. 63 బాల్కి 53. 63 బాల్కి 53. ఎంత కొట్టాలి చెప్పు, అందుకని నీకు బ్యాటింగ్ రాదు ఇప్పుడు. 53 ఈరోజు రాదు, అర్థమైపోయింది. మా వాళ్ళు తృప్తిగా ఆడుకున్నాం. వాట్ ఎ షాట్. మరొకసారి పెద్ద 6 అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ లేదు, అక్కడ సన్నీ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. మొత్తానికి వికెట్ కొల్లగొట్టాడు మన ఖలీల్. అవి వాడట్నా. అయ్యో, 4 బాల్ మరో వికెట్ కోల్పోయింది. లైక్ యూ బ్లూ రెడ్. అసలు ఇది నాట్ అవుట్. కెమెరా 20. లైక్ యూ రెడ్. గెలుపు దిశలో పెద్ద షాట్. గాల్లోకి బంతి 6 వెళ్తుందా క్యాచ్ వెళ్తుందా చూడాలి. అద్భుతమైన క్యాచ్ అక్కడ నవీన్ నుంచి. మొత్తానికి సునీల్ ఒక వికెట్ తీసుకొని తన బౌలింగ్ స్వరూపాన్ని మరోసారి చాటు చెప్పాడు. మరో వికెట్ కొల్లగొట్టాడు సునీల్. నిన్న కూడా ఇలాంటి మ్యాచ్లో వచ్చి ఒక వికెట్ కొల్లగొట్టాడు. మరొకసారి ఇంకోసారి వికెట్ తీసి అద్భుతమైన వికెట్ని కొల్లగొట్టాడు సునీల్. బౌలింగ్లోకి సునీల్. గట్టిగా కొట్టే ప్రయత్నం సతీష్ అన్న చేతికి వెళ్తుందా లేదా. అద్భుతమైన క్యాచ్ అక్కడ మిస్ అయిపోయింది. ఒక అవకాశాన్ని మరొకసారి వచ్చే ఛాన్స్ని కొల్లగొట్టేశాడు మన సతీష్. ఒక ఛాన్స్, ఆ ఛాన్స్ని మిస్ చేశాడు సతీష్. వెంటనే వికెట్ పడిపోయే అవకాశం ఉన్నింది, కానీ వికెట్ పడలేదు. మరొకసారి సింగిల్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇందాక పెద్ద షాట్కి ప్రయత్నించిన జయన్న క్యాచ్ మిస్ అయింది సతీష్ నుంచి. ఈ బాల్ని కొట్టే ప్రయత్నం చేస్తాడా లేకపోతే ఆపే ప్రయత్నం చేస్తాడా? మరొక డట్ బాల్. మరొక మంచి బాల్ సునీల్ నుంచి. సూపర్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు జరిగిన ఓవర్లో కల్లా అద్భుతమైన ఓవర్ ఏదంటే ఈ ఓవరే అని చెప్పుకోవాలి. లేక్ యూ బ్లూ మంచి కంబ్యాక్ ఈ ఓవర్తో. ఆషిక్ మంచి ఫీల్డింగ్. వాహ్, ఫ్యాన్ సూపర్. మరొక షాట్ అని చెప్పుకోవాలి. పాయింట్ మీదుగా ఆయన ట్రేడ్ మార్క్ షాట్. బౌండరీ. అరే రే బౌండరీ పోయినట్లేదు. పోయింది. మొత్తానికి మరొక బౌండరీ ఓవర్ నుంచి.
తీసుకున్నా సింగల్ చేయను. వాహిద్ హాఫ్ సైడ్ షాట్ నేరుగా ఆషిక్ చేతికి. మరొక షాట్ హాఫ్ సైడ్. 4 ఎంత లేదా చూడాలి. 4 రన్స్. అద్భుతమైన షాట్ అక్కడ చేయన్న. మరొక అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ. 4 ఇళ్ళ ఛాన్స్ని చాలా సింపుల్గా బాల్ని అందుకున్నాడు ఖలీల్. మంచి ఫీలింగ్ అని చెప్పుకోవాలి సలీల్ నుంచి. ఓవర్ ముగిసింది. మంచి షాట్ జయన నుంచి. అక్కడ నవీన్ ఫీల్డింగ్. ఒక పరుగు. మంచి షాట్. పెద్ద షాట్కి ప్రయత్నం. నేరుగా ఖాదర్ తలపై నుంచి బాల్ వెళ్ళి సతీష్ అన్న చేతిలో పడింది. వైడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈసారి. అది కీపర్ వెనకలకి బౌండరీ వెళ్తుందా లేదా చూడాలి. 4 runs. బాయ్స్ 4 వైడ్ 4. బౌలింగ్లోకి ఖదర్, బ్యాటింగ్లోకి జైనా. వాట్ ఏ షాట్. అద్భుతమైన ఫీలింగ్ నవీన్ నుంచి. మరొకసారి వైట్ +4 ఖాదర్ నుంచి.
మంచి ఫీలింగ్ సునీల్ నుంచి. పెద్ద షాట్కి ప్రయత్నం. ఒక్క పరుగు బోలేలోకి ఖలీల్. వాట్ ఏ షాట్. ఆషిక్ మంచి ఫీలింగ్. మంచి షాట్ కవర్స్ మీదగా బౌండరీ. మరొక వైట్ బాల్ ఖలీల్ ద్వారా. కేవలం 6 పరుగుల వ్యవధిలో విజయం అందుకోబోతుంది లైక్ యూ రెడ్. ముందుకొచ్చి కొట్టే ప్రయత్నం నేరుగా సతీష్ అన్న చేతికి. కొట్టే ప్రయత్నం నేరుగా ఫీలర్ చేతికి, సన్నీ చేతికి వెళ్ళింది. అద్భుతమైన క్యాచ్ అక్కడ సన్నీ. మరో వికెట్ కోల్పోయింది రెడ్. బ్యాటింగ్లోకి రవి. గట్టి కొట్టే ప్రయత్నం వైట్ బాల్గా ప్రకటించిన అంపైర్. మంచి షాట్. 6 వెళ్తుందా క్యాచ్ వెళ్తుందా చూడాలి. మొత్తానికి విజయం సాధించారు లైక్ యూ రెడ్. 200 పరుగుల్ని సునాయాసంగా చేశారు. అద్భుతమైన బ్యాటింగ్ ఓపెనర్స్. మొత్తానికి ఇన్నింగ్స్ క్లోజ్. ఆట ముగిసింది. విజయవాడలో లైక్ యూ రెడ్.